సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు సిలువను గురించిన ధ్యానము కొన్ని నిమిషాలు మనం చేద్దాం. ప్రభువు ఎలాగూ ఆవేదన పొందినాడు, అపహాస్యం నొందినాడు, అన్యాయపు తీర్పును ఆయన ఎదుర్కొన్నాడు. ఇలా జరుగుతుందని యెషయా ప్రవక్త దాదాపు 1000 సంవత్సరాల ముందే ప్రవచించినాడు. యెషయా 53 మీరు తీయండి ఒకసారి. యెషయా 53. ప్రభు మరి పడబోయే బాధలన్నీ కూడా ప్రవక్త ప్రవచించినాడు. 5వ వచనం చూడండి. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలియను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వనకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమము బట్టి మొత్తబడెను. తర్వాత 12వ వచనంలో చూసాం. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. హల్లెలూయా. మరణము నొందినట్లు అతడు ప్రాణమును ధారపోసినాడు. అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడు ఆయన. బందిపోటు దొంగల మధ్యలో తను వేలాడదీసినారు. అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసి, తిరుగుబడి వారి కొరకు ఆయన సిలువలో వేలాడుతూ కూడా విజ్ఞాపన చేసినాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నాడు. అంటే యేసు ప్రభు పడిన బాధలన్నీ కూడా ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ప్రవచనమే క్రొత్త నిబంధనలో నెరవేరినట్లు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. నిన్నటి రోజు మనం ధ్యానించినాము. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు, ఆవేదనతో ప్రార్థన చేసినాడు. అతని చెమట బిందువులు రక్తముగా మారిందని, తర్వాత అప్పగింపబడే ఆ రాత్రి ఆయన ప్రభు బల్ల సంస్కారం ఆచరించినాడు తన శిష్యులతో అని. తర్వాత మనం చూస్తున్నాం, గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి దిగుతున్నప్పుడు శిష్యుల్లో ఒకడైన యూదా ముద్దు పెట్టి మోసం చేస్తున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెడతానో అతనే యేసు అని మరి సైనికులకు తెలియజేసి వచ్చి మరి ప్రభువును ముద్దు పెడుతున్నాడు, అప్పగిస్తున్నాడు. రాను వారు కత్తులు, గుదియలు పట్టుకొని ఈడ్చుకొని ప్రభువును తీసుకొని వెళ్తున్నాడు. ప్రధాన యాజకుల యుద్ధకు, వారు కయప్ప యుద్ధకు తీసుకొని వెళ్తున్నారు. 57వ వచనం చూడండి. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప్ప యుద్ధకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను, పెద్దలను కూడి ఉండిరి. 56వ వచనంలో చూస్తున్నాం. యేసును ఎప్పుడైతే రాను వారు పట్టుకున్నారో, సైనికులు పట్టుకొని వెళ్తున్నారో, శిష్యులందరూ కూడా యేసు ప్రభువును విడిచి పారిపోయినారని 56వ వచనంలో ఉంది. శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయినారు. ఇప్పుడు ఎవరున్నారు యేసు ప్రభుతో? ఎవరున్నారండి యేసు ప్రభుతో? ఎవ్వరు లేరు. ప్రభు ఒక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడు వీరు రాను వారు ఏం చేస్తున్నారంటే పట్టుకొని ప్రధాన యాజకుడైన కయప యుద్ధకు తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడి ఉన్నారు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. 59 చూడండి.
ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండేది. మరి ఎవరినైనా సిలువకు అప్పగించాలి, శిక్ష విధించాలంటే సాక్ష్యాలు కావాలి, తగిన నేరం ఉండాలి. మరి యేసు ప్రభులో ఏ నేరం లేదు. అబద్ధ సాక్షులను వారు వెతుకుతూ ఉన్నారు. 60 వచనం చూడండి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఏం సాక్ష్యం దొరుకుతుంది యేసు ప్రభు ఏ చెడు చేసినాడని? ఆయన జీవితంలో ఏ నేరము చేయనివాడు, పాపరహితుడు. అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. యేసు ప్రభు మరి ఆయన పరిచయంలో ఒక మాట అన్నాడు ఒకసారి, దేవాలయం పడగొట్టి నేను 3 రోజులు లేపుతానని. అంటే యూదులు వారు దేవాలయం కానీ దేవుని కానీ ఏదైనా ఒక మాట అంటే అదొక పెద్ద నేరముగా భావిస్తారు. 62వ వచనం, ప్రధాన యాజకుడు అంటున్నాడు, ప్రభు ఏమో మౌనంగా ఉన్నాడు, అబద్ధ సాక్ష్యములు పలుకుతుంటే ప్రధాన యాజకుడు అంటున్నాడు, ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరకుండెను. నాకు ఈ మాట చాలా ఇష్టం. ఇన్ని అబద్ధాలు, నిందలు, లేని వార్తలు పుట్టిస్తుంటే యేసు ప్రభు నోరు తెరిచి ఒక్క మాట కూడా పలకలేదు, ఊరకున్నాడంట. మనం సిలువ ధ్యాన దినాల్లో ఈ స్వభావం రావాలి. మనం అన్యాయంగా ఎవరైనా నీ మీద అబద్ధం పలుకుతుంటే ఊరకుండే స్వభావం ఉందా? ఎంతమందికి ఉంది? ఆయన తన మంచితనాన్ని బయలుపరచడానికి ఏ ప్రయత్నం చేయడం లేదు. అబద్ధ సాక్ష్యములు వారు పలుకుతున్నా యేసు ప్రభు ఏమీ జవాబు చెప్పడం లేదు, మౌనంగా ఉన్నాడు. అందుకే ప్రవక్త యెషయా ఏమంటున్నాడు, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదని, వదకు తేబడు గొర్రెవలే ఆయన మౌనంగా ఉండినాడని మనం ఇంతకుముందు చదివినాం కదా. మరి ఇక్కడ ఆయన నోరు తెరవడం లేదు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నువ్వు దేవుని కుమారుడమైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెడుతున్నాను నేను. చూడండి, యేసు ఒంటరిగా ఉన్నాడు. అది రాత్రి సమయం కదా. పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, జనాలు వీరందరి మధ్యలో ఒంటరిగా ఉన్నాడు. సొంత వారందరూ వదిలిపెట్టిపోయినారు. ఆయన బంధువులు ఆయనతో లేరు. మరి ఉన్న శిష్యులు పారిపోయినారు. ఒకడైతే మోసం చేసినాడు, ఇంకోడైతే బొంకుతున్నాడు. మరి యేసు ఎంత మానసికంగా బాధ పొందినాడని నాకు అనిపిస్తుంది. ఒంటరిగా ఇవన్నీ ఎదుర్కొంటున్నాడు అన్నమాట. నేను దేవుని కుమారుని కాదు అనడం లేదు, సత్యం కొరకు ధైర్యంగా నిలబడుతున్నాడు. నువ్వు అన్నట్టే అని అంటున్నాడు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంటే ఆకాశ మేఘారుడై వచ్చే మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, ఎందుకంటే దేవుని కుమారుడు అంటే వారు తట్టుకోలేరన్నమాట. దేవుడు ఒక్కడే. మరి దేవుని తండ్రి అని కూడా వారు సంబోధించారు కదా. యేసు ప్రభు సిలువలో బలి అయి మనకు ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చినాడు. తండ్రిని మనం తండ్రి అబ్బా అని మొరపెట్టుకోవడానికి. కానీ యూదులు అవన్నీ కూడా తప్పుపడతారు. దేవుని కుమారుడని అంటున్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకి ఇక సాక్షులతో మనకు పని ఏమి, ఇదిగో ఈ దేవదూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచున్నది అని. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడని, ఆయన మరణమునకు పాత్రుడు కాడు కానీ మరణమునకు పాత్రుడని వారు నిందిస్తున్నారు, నేరం మోపుతున్నారు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. రాత్రంతా ఆయన దాన్ని అంటారు అప్పగింపబడిన రాత్రి. మనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తాం. అప్పగింపబడిన దానికి ముందే ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మరి రొట్టె నా శరీరము, మరి రక్తము, మరి ద్రాక్షరసము నా రక్తానికి సాదృశ్యమని శిష్యులకు ఆయన ఆ రాత్రికి ముందే ఆయన ఆ ప్రభు బల్ల సంస్కారం చేస్తాడు కదా. తర్వాత రాత్రంతా వీరు బాధలు అనుభవిస్తున్నాడు. 27 చూడండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవల్ని ఆయన విరోధముగా ఆలోచన చేసిరి. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించారు. పిలాతు గవర్నర్ అన్నమాట. మరి యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. ఆయన యుద్ధకు తీసుకొని పోవాలి, ఎందుకంటే ఆయన తీర్మానం చేయాలి. హీ హస్ టు టేక్ ద డెసిషన్ వెదర్ జీసస్ షుడ్ బి క్రూసిఫైడ్. వీరేమో అబద్ధ సాక్ష్యాలన్నీ కూడా మరి కూడగట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆయన యుద్ధకు ప్రభువును బంధించి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ 11వ వచనం చూడు. యేసు అధిపతి ఎదుట నిలిచాను. పిలాతు యుద్ధ ప్రభువు నిలబడుతున్నాడు. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతనిని చూచి నీవు అన్నట్టే అనను. ఇంతకుముందు ఏమడిగినారు యాజకుడు, నువ్వు దేవుని కుమారుడు అని అడిగితే అప్పుడు ప్రభు ఏమన్నాడు, నువ్వు అన్నట్టే అను. నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు ఏమంటున్నాడు, నువ్వు అన్నట్టే అంటున్నాడు. నువ్వు అన్నట్టే
ఆయన ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. అండర్లైన్ చేసుకోవాలి ఇలాంటి మాటలు. ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కొన్నిసార్లు అనవసరంగా నీ మీద ఎవరైనా రేగుతూ ఉంటే, లేకుంటే లేని వార్తలు పుట్టిస్తుంటే, నిన్ను నిందిస్తుంటే నీకు యేసుప్రభు గుర్తు రావాలి. అన్నిటికీ జవాబు ఇవ్వాలని నీవేమీ ప్రయత్నించే అవసరం లేదు. సమ్టైమ్స్ బెటర్ టు కీప్ సైలెంట్. చూడండి, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రభు మనకు ఆ మాదిరి చూపెట్టినాడు. నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని రుజువుపరచుకోవడానికి ఉన్న ప్రయత్నాలు ఏమీ చేయకుండా మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం చాలా ఉత్తమమైందని నాకు అనిపించింది. యేసుప్రభుని ఈ విధంగా ప్రశ్నిస్తుంటే కూడా ఆయన ప్రత్యుత్తరం ఏమీ కూడా ఇవ్వలేదట. అప్పుడు పిలాతు ఏమంటున్నాడు, 13వ వచనం, పిలాతు, నీ మీద మీరు ఎన్ని నేరములు పోపుచున్నారు అని వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ జీవితంలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇలా మాట్లాడినా సమస్య, మాట్లాడకున్నా సమస్య. ఒకవేళ మౌనంగా ఉంటే కూడా అంటారు, ఏ నోట్లో నాలుక లేదా, మాటలు రావడం లేదా అంటారు. బాధ పెట్టేవారు ఉంటారు. కానీ మనకంటే ముందుగా యేసు ప్రభు ఈ బాధలన్నీ కూడా అనుభవించినాడు. మరి ప్రభు అన్నాడు, నేను నీకు సదాకాలము తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వడం లేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. మరి వీరు అసూయ చేత ఈ పనులు చేస్తున్నారు. 18వ వచనం చూడండి, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా యేసు ప్రభునా అన్నప్పుడు వారు ఏమంటున్నారు, ఏలైనా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఒక మంచి పని చేస్తేనే చాలా ప్రయాసాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి జీవితంలో. చెడు పనులు చేసేవారు ఈజీగా సునాయాసంగా ఎన్నో చెడు పనులు చేస్తారు. కానీ ఒక మంచి కార్యం కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాక్యంలో ఉంది, మీరు దేవుని సేవ చేసేవారి కొరకు, పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. వారు ఒక సిలువనే మోస్తున్నారు కదా. ఎంతమంది అసూయపరులు ఉంటారు, ఓరలేని వారు ఉంటారు, విమర్శించేవారు ఉంటారు, లేని వార్తలు పుట్టించేవారు ఉంటారు, ఎలాగైనా వారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మనకు ప్రభు నాయకుడిగా ఉన్నాడు. మనకంటే ఎన్నో ప్రయాసాలు అనుభవించిన ప్రభు మన ముందు నడుస్తున్నాడు కాబట్టి మనకు భయం లేదు. ఇక్కడ అసూయ వారికి ఉంది, ఈర్ష్య ఉంది ప్రభు అంటే, సహించలేనితనం. అందుకే బందిపోటు దొంగనైనా విడుదల చేయండి కానీ ప్రభువును మాత్రం విడుదల చేయొద్దని అంటున్నారు. అప్పుడు పిలాతు 22వ వచనం, అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పారు. అధిపతి అడుగుతున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసిన అడగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. బాగా కేకలు వేస్తున్నారు, సిలువ వేయి, సిలువ వేయి. కారణం ఏంటి? కారణం ఏమి లేదు. ఏం నేరం చేసినాడు? ఏం నేరం చూపెట్టడానికి వద్ద లేదు. అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. పిలాతు భార్య 19వ వచనంలో తన భర్త ఆయన న్యాయపీఠం మీద ఉన్నాడు కాబట్టి భర్తకు ఒక హెచ్చరిక ఇస్తుంది. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపాను. ఇంతలో పిలాతు అంటే పిలాతుకు ఏం చేయాలో తోచడం లేదనమాట. యేసు ప్రభువులో ఏం నేరం కనబడడం లేదు. మరి ఏ విధంగా సిలువకు అప్పగించాలి? పిలాతు ఎంత ప్రయత్నించినా ప్రభువులో నేరం కనబడడం లేదు. అప్పుడు పిలాతు ఒక పని చేస్తాడు. 24వ వచనం చూడండి, పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను. చేతులు కడుక్కుంటున్నాడు. 25వ వచనం చూడండి, ప్రజలందరూ ఏమంటున్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగా కానీ, అంటే రక్తాపరాధము. అంటే ఒక నిర్దోషిని చంపితే ఆ రక్తాపరాధం తరాలు ఉంటుంది కదా. ప్రజలు అంటున్నారు, బరబ్బాను వదిలిపెట్టండి, యేసు ప్రభువును సిలువ వేయండి. ఒకవేళ అది నేరమైన పాపమైన ఆ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండని అని అంటున్నారు. చాలా భయంకరంగా ఉంది. 26వ వచనం, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. అంటే పిలాతు అధికారంలో ఉన్నవాడు, కానీ ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ధైర్యం లేనివాడు, పిరికివాడని నాకు అనిపించింది. అంటే యేసు ప్రభువును జనాన్ని ప్రీతిపరచడానికి వారి ఇష్టంగా ఉంది యేసు ప్రభువును సిలువ వేయడం. అందుకే సిలువకు అప్పగిస్తున్నాడు, కొరడాలతో కొట్టడానికి అప్పగిస్తున్నాడు. యాక్చువల్లీ కొరడాలతో కొట్టడం చాలా హింసాకరమైందట. కొరడాలతో కొడితే చనిపోతారంట, కొడుతుంటేనే చనిపోతారంట. ఎందుకంటే అది దున్నపడుతుంది శరీరం అంతా, కొంకిలు ఉంటుంది అన్నమాట. ఒక కొరడాలకు కొట్టగానే
ఆ కొట్టి తీసేలోగా ఆ కొంకులకంత మాంసంతో, మరి మాంసం ఊడబెరికి శరీరం నుండి అలాగూ శరీరం అంతా గాయాలు, భయంకరమైన వేదన కలుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాలు విడుస్తారట కొందరు సిలువ ఎక్కకముందే. అని యేసు ప్రభువును కొరడాలతో కొట్టడానికి అప్పగించినాడు పిలాతు. ప్రభువులో ఏ దోషం లేదు, ఏ అవినీతి కార్యం చేయలేదు కదా, ప్రభు పరిశుద్ధుడు కదా. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఏ రైట్ డెసిషన్. హీ వాంట్స్ టు ప్లీజ్ ద పబ్లిక్. అంటే వారు ఏమి కోరుతున్నారు, మరి చేతులు కడుక్కుంటున్నాడు, మరి అటు ప్రజలకు ఇష్టమైన కార్యమని ప్రభువును కొరడాలతో కొట్టడానికి అప్పగిస్తున్నాడు. లూకా సువార్తికుడు ఇంకా చక్కగా రాసినట్టు మనకు అర్థమవుతుంది. పేతురు బొంకుతున్నాడు కదా, బొంకినప్పుడు ప్రభు ఒక్కసారి అతన్ని తిరిగి చూసినాడంటే, పట్టుకొని వెళ్తున్నప్పుడు పేతురు 3 సార్లు బొంకినాడు. నాకు ఎరుగను, నేను ఎరుగను, నేను ఆయనతో కూడా లేను, నాకు ఆయన ఎవరో తెలియదని 3 సార్లు బొంకినాడు. ప్రభు చూపులు ఎంత శక్తివంతమైందని అనిపిస్తుంది. 61వ వచనం చూడండి, లూకా 22:61. ప్రభు తిరిగి పేతురు వైపు చూసిన గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. చూడండి, ఈ 2 శిష్యులు ఉన్నారు, యూదా, పేతురు. యూదా అప్పగించినాడు, మోసం చేసి ముద్దు పెట్టి అప్పగించినాడు. పేతురేమో ఎరగనని బొంకుతున్నాడు. ఇద్దరికి ఏం వ్యత్యాసం ఉంది? ఈ యూదా ఏం చేసినాడు, ఆయన 30 వెండి నాణములు తెచ్చి యాజకులకు అప్పగించి, మరి ఆయన చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అంటే ఈజ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఆ వెండి నాణాలు కూడా తెచ్చి అర్పణ పెట్టెలో వేయాలనుకుంటున్నారు. అప్పుడు యాజకులు అంటున్నారు, ఇది రక్త క్రయదన సొమ్ము, ఇది అర్పణ పెట్టెలో వేయడానికి వీలు లేదని. మరి యూదా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఉరికొయ్య ఆ తాడు కూడా తెగిపోయి నడిమికి బద్దలై క్రింద పడిపోయి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ఆయన ఆ విధంగా మరణం పొందినాడని అపోస్తలుల కార్యం 1:18 మనం తెలుసు. హౌ హీ డైడ్, వెరీ డిజాస్ట్రస్ డెత్, భయంకరమైన అంతం అన్నమాట యూదాది. కానీ పేతురు చూసినప్పుడు, యేసుప్రభు ఇలా తిరిగి అతన్ని చూస్తున్నాడు 3వసారి బొంకుతున్నప్పుడు. దూరం నుండి పేతురు కనిపెడుతున్నాడు ప్రభుకి ఏమవుతుంది, పట్టుకుని పోతుండే అంతే చూస్తున్నాడు చాలా దూరం నుండి. అంటే ప్రభు మీద ప్రేమ ఉంది కానీ ధైర్యం చాలదనమాట. నాకు ప్రభువు తెలుసు, నేను ప్రభుతో ఉండిన వాడను, ప్రభు పరిచయలో తిరిగిన వాడని చెప్పడానికి ఉన్న ధైర్యం లేదు. పిరికివాడు, భయపడుతున్నాడు. అతనికి కూడా అదే గతి పడుతుందేమో, సిలువ వేస్తారని భయం అన్నమాట. చావుకు భయపడుతున్నాడు. చావైనా కానీ నేను వదిలిపెట్టను అన్నాడు ఇంతకుముందు, మాట తప్పుతున్నాడు. కానీ యేసులో తిరిగి చూసినప్పుడు సంతాపపడినాడని ఇక్కడ లూకా సువార్తికుడు రాస్తున్నాడు. 21వ వచనం, ప్రభు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకో. అంటే ప్రభు చూపులో ఎంత శక్తి అని నాకు అనిపించింది. ఒక్కసారి ఇలా చూడగానే మారు మనసు వచ్చేసింది పేతురు, సంకటం వచ్చేసింది, సంతాపం వచ్చేసింది, మనసు మార్చుకుంటున్నాడు, దుఃఖిస్తున్నాడు. పేతురు పశ్చాత్తాపం పొందినాడు. ప్రభువును వదిలిపెట్టలేదండి. కొద్ది బలహీనతలు వచ్చి నా జీవితంలో ప్రభువును హత్తుకున్నాడు కాబట్టి తిరిగి పరిశుద్ధాత్మ కుమ్మరింపులో కూడా మేడగదిలో కనిపెడుతున్నాడు, ఆత్మను పొందుకున్నాడు, మరి లోకానికి సువార్త అందిస్తున్నాడు. ఎంతో ధైర్యంగా దేవుని గురించి ప్రకటించినాడు, యేసు ప్రభువుని గురించి. ఆయన అందే రక్షణ మరి ఎవరి అందు లేదని ప్రకటిస్తున్నాడు. పేతురు నీడబడినప్పుడు రోగులు బాగుపడుతున్నారు. పేతురు ఎంతో పరిచర్య చేసినాడు, 1000 మందిని సంఘానికి చేర్చినాడు, సంఘానికి మూల స్తంభంగా మారిపోయినాడు. తర్వాత తన ప్రాణము అర్పించినాడు. ప్రభులాగా నన్ను సిలువ వేయద్దు, నన్ను సిలువ వేస్తే మీరు తలక్రిందులుగా నన్ను వేయాలి, అంత యోగ్యుడని నేను కానని చివరికి తన ప్రాణమే ప్రభు కొరకు అర్పించినాడు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఒక పిరికివాడు కూడా, అబద్ధమాడేవాడు కూడా, బలహీనుడు కూడా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు తన ఆత్మనిచ్చి పరిశుద్ధంగా చేస్తాడు, బలవంతునిగా చేస్తాడు, గొప్ప కార్యాలు చేయడానికి వాడుకుంటాడని పేతురు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు 23:5 వచనం చూడండి. పిలాతు తన మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగాను. ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశం వాడని తెలుసుకొని హేరోదునందుకు ఆయనను పంపాను. సిలువకు అప్పగించి కొరడాలతో కొట్టడానికి అప్పగించకముందు పిలాతు యేసు ప్రభువును ఆయన గలిలయుడని ఎరిగి హేరోదు దగ్గర పంపిస్తున్నాడని లూకా సువార్తలో చెప్తున్నాడు. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించినట్టు. 8వ వచనం చూడండి. యేసును చూసినప్పుడు చాలా ఆనందం కలిగిందంట. ఎందుకు కలిగింది నాకు సంతోషం అంటే, ఏదో అద్భుతాలు చేసేవాడు, ఇప్పుడు కొన్ని సూచక్రియలు చేస్తే నేను కూడా చూసి ఆనందిస్తానని
అనుకున్నాడంట. ఆయన చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు. పిలాతు దగ్గర యేసు ప్రభు ఏ మాట చెప్పలేదు జవాబు. హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు కూడా హేరోదు ఎంత హేళనగా చూస్తున్నాడు. ఏదో అద్భుతాలు చేసేవాడంట, కొన్ని అద్భుతాలు చేసి నేను కూడా చూసి ఆనందిస్తాను అని అంటున్నాడు. ఇన్ని బాధలు, ఉత్తరమేమీ ఇవ్వలేదు. ప్రతి మాటకు నువ్వు జవాబు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం ఉండకూడదు ఎప్పుడు. జస్ట్ కీప్ సైలెంట్. సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. కుటుంబంలో చూడండి, భార్య భర్తల మధ్యలో కలహం చినికి ఏమవుతుందట? వానగా మారిపోతుందట. మాటకు మాట. ఆయన ఒక మాట అంటే గమ్ము నుండి సహించుకొని ప్రార్థన చేసుకుంటే ఇల్లు ఎంత బాగుంటుంది. లేకుంటే ఆమె ఏదో ఒకటి అన్నది ఆవేశంలో భర్త కొద్దిగా సహించుకొని ఆమె బలహీనతలు అర్థం చేసుకొని ప్రార్థన చేసుకుంటే ఇల్లు ఎంత నెమ్మదిగా ఉంటుంది. అలా కాదు, ఆమె ఈమె పిల్లలందరూ చూసి భయపడుతూ అభద్రత భావం, పిల్లలు చదువుకోరు, ఇంట్లో ఎప్పుడు కలహం, కీడు గురవుతుంది. కాబట్టి ప్రభు మనకు మంచి మాదిరి అన్నిట్లో. ఎవ్రీ స్టెప్ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు అవర్ డైలీ లైఫ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రతి అడుగు ప్రభువుది, ప్రతి అడుగు చూడండి, ప్రతి క్రియ మన జీవితానికి మనం సరిపోల్చుకుంటే ఇలాగే ఏ విధంగా యేసు ప్రభు మరణం పొంది మృతిని కూడా గెలిచినాడో అలాంటి విజయము తన యందు నమ్మిక గల వారికి ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యు బికమ్ ఎన్ ఓవర్కమర్. అందుకే అంటాడు, వీటన్నిటిలో అత్యధికమైన విజయం మేము పొందుతున్నామని పౌలు తన పత్రికలో అంటున్నాడు. ఇక్కడ ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వడం లేదు. 10వ వచనం చూడండి. ప్రధాన యాజకులు శాసనం నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరము పంపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరల పంపాను. చూడండి, పిలాతు నుండి ప్రధాన యాజకుల యుద్ధ నుండి పిలాతు దగ్గరికి, పిలాతు నుండి తిరిగి హేరోదు దగ్గరికి. హేరోదు అంటున్నాడు, ఇది నా పరిగణలో రాదు, తిరిగి పిలాతు దగ్గర పంపుతున్నాడు. ఒక బంతిలాగా అన్నమాట, ఒక బంతిలాగా అటు ఇటు అటు ప్రభువును నెట్టుతూ ఉన్నారు. అందుకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులై. 13వ వచనం చూడండి. పిలాతు ప్రధాన యాజకుల అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషి నా ఎదుగు తెచ్చితే, ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరంలో ఒక్కటైనా నాకు కనబడలేదు. పిలాతు 3 సార్లు ఈ మాట అంటాడు, నాకు యేసు ప్రభువులో ఏ నేరం కనబడడం లేదు, మీరు చెప్పిన నేరాల్లో ఒక్కటైనా యేసు ప్రభువులో నేను చూడడం లేదంటాడు. చూడండి 4వ వచనం చూడండి, 23:4. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. ఏ నేరం, హీ హాజ్ అన్ఏబుల్ టు ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ జీసస్. అంటే ఏ నేరము ఆయన చేయలేదని అంటున్నాడు పిలాతు. 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాను. కాగా వారు అడిగినట్టే 24వ వచనం. కాగా వారు అడిగినట్టే జరగవల్లని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉన్న వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసిరి. యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించాను. ఇష్టం వచ్చినట్టు చేయడానికి పిలాతు యేసు ప్రభువును జనసమూహానికి అప్పగించేసినాడు. 23 చూడండి, 18:23 నుండి. జాన్ 18:33 నుండి 33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించారు కదా. పిలాతేమో రోమియుడు కదా, మరి యూదుడైన యేసు ప్రభువును అప్పగించి రోమియుడైన పిలాతు దగ్గర తీర్పు తీర్చడం తీసుకొని వస్తున్నారు. అందుకే అంటున్నాడు అన్నమాట ఈ మాట. యేసు అంటున్నాడు ఈ మాట, జ్ఞాపకం చేసుకోవాలి. 36వ వచనం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడతారు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇది నాకు చాలా చాలా ఇష్టం యేసు ప్రభు ఈ మాట. 1 వర్డ్ రిప్లై అన్నమాట. సత్యమును గూర్చి, ఇది చాలా ఇంపార్టెంట్. 38వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును ఆ మాట వినునని. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి? పిలాతుకు తెలుసుకోవాలని ఉంది. ప్రశ్న అడుగుతున్నాడు కానీ జవాబు పొందుకునే
సహనం అతనికి లేకుండింది. అంతలోగానే యేసు ప్రభువును కొరడాలతో కొట్టడానికి జనసమూహానికి అతడు అప్పగించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రభు పడిన సిలువ శ్రమలు, సిలువ హింసలు మనం ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విలువైన నీ ప్రేమను సిలువలో మాకు చూపినావు తండ్రి. నీ ప్రాణమే పణంగా మా కొరకు పెట్టినావు. మా అతిక్రమలను నిమిత్తం నీవు గాయపరచబడినావు. మరణమునంతగా నొందినంతగా మా కొరకు ప్రభు నీవు సిలువలో నీవు అర్పించుకున్నావు తండ్రి. ఏమి ఇచ్చి మా రుణమును మేము తీర్చగలము ప్రభు? ఆయన నువ్వు మా కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని అర్పించినావు. లోక పాపములను మోసుకొని పోసిన దేవుని గొర్రెపిల్ల అని యోహాను నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. పాప భారమంతా కూడా భరించి మాకు ఈ రక్షణ ప్రణాళికను మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధ మార్గాన్ని మా కొరకు పొందుపరిచినావు. వాక్యంలోనైనా మా కొరకు ఇంతగా నీవు శ్రమను అనుభవించినావు. ఆ శ్రమలను మేము ధ్యానిస్తున్నప్పుడు మాకు శక్తి కలుగుతుంది నాయన. నీకు స్తోత్రం. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు ఇది శక్తిగా ఉందని వాక్యంలో ఉంది ప్రభు. అలాగే ఈ శక్తితో మమ్మల్ని నింపి సాక్షులుగా నిలబెట్టమని, పాపులను రక్షణ మార్గంలో నడిపించడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు,
2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్, హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.